రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. అనగా ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నుండి మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడున్నది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మనం బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తంగా ఏలాగ ప్రార్థన చేయవలెను మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగుతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించి వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని
నీతిమంతులుగా తీర్చును. ఎవరిని నీతిమంతులుగా తీర్చును వారిని మహిమపరచును. ఇట్లుండగా ఏమందుమో, దేవుడు మన పక్షము నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడపాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతులైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోయినవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడపాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. మెల్లని పాడినా కీర్తించినా నీ రుణముని తీర్చగలనా? కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా? ఇలలో జీవించనా? గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయననినా, నిన్ను విడువను ఎడబాయననినా నా యేసయ్యా. దినమెల్లని పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా? కొనియాడి పాడి సాక్షిగానే ఇలలో జీవించనా? ఇలలో జీవించనా? నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదన్. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లని పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా? కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా? ఇలలో జీవించనా? చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా,
నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాల లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన సిలువ స్నేహం, నా యేసుని స్నేహం. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన సిలువ స్నేహం, నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్,
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నెల్లే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అవమానము ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానము ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకు అక్కరలేదు. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను. ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించిన నాకు
సమస్తము సమకూడి మేలుకై జరుగును. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించిన నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును. యేసుని సారూప్యము నేను పొందాలని, యేసుని సారూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన సిలువకై, అనుమతించినాయి విలువైన సిలువకై. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆమేన్. అవును ప్రియులారన్నీ మన మేలు కొరకే జరుగుతాయి కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రియుల దేవుని ప్రేమించిన వారికి అన్ని మేలు కొరకు జరుగుతుంది కాబట్టి దేవునికి వందనాలు. ప్రియులార కూడి వచ్చిన మీకు అందరికి వందనాలు. ప్రియులార పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి ధ్యానిస్తాం. మత్తయి సువార్త, ప్రియులార మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం ప్రియులార మనం ప్రారంభంగా మనం చదువుదాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజున పుట్టిన వాడెక్కడ నిన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. కాబట్టి ప్రియులార మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనములో ప్రియులార మనం చూసినట్లయితే 2వ వచనములో యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత హెరోదు రాజు అది తెలుసుకున్న తర్వాత వెంటనే నేను కాకుండా ఇంకా ఒక రాజు అంటే యూదులు అంటే ప్రాంతంలో ఇంకొక రాజు ఉన్నారని హెరోదు గ్రహించుకొని వెంటనే ప్రియులారా మనం చూస్తున్నాము యేసుక్రీస్తును చంపడానికి కొరకు ప్రయత్నం చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి జ్ఞానులు వారు వచ్చినప్పుడు హెరోదు రాజు మాట్లాడారు, ఒకవేళ ఆ శిశువును మీరు చూసిన తర్వాత నాకు కూడా తెలియపరచుము, నేను కూడా వెళ్ళి పూజిస్తాం, కాబట్టి తెలియపరచుమని చెప్పామన్నమాట హెరోదు రాజు. కానీ హెరోదు రాజుకు ఉద్దేశం యేసుక్రీస్తును ఆరాధన చేయడం కాదు గాని, ప్రేమతో వెళ్ళి మంచిగా చూడడం కాదు గాని శిశువును యేసుక్రీస్తును చంపేయడం తన హృదయంలో ఉద్దేశంతో ఉన్నానమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం కూడా దేవుని మహాకృపను బట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మవలన మనం కొత్తగా జన్మించాము. ఇప్పుడు మన ఆత్మ మనిషి ఎదగకుండా ఈవిల్ స్పిరిట్ ఎన్నో విధంగా సాతాను రకరకాల విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నప్పుడు కూడా ఈ రోజు దాకా ప్రియులారా మనం ఆత్మీయంగా ఉన్నామంటే దేవుని కృప అన్నమాట. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకు సహాయం చేసిన కాబట్టి ప్రియులారా ఈ రోజు దాకా మనం యేసుక్రీస్తు కొరకు సువార్త విని దర్శనం ఉంది దేవుని కుమార్తెగా మనం ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం కొత్తగా జన్మించినప్పటి నుండి మనం
సాతాను ఒక టార్గెట్ లో మనం ఉన్నామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి కొత్తగా జన్మించినప్పటి నుండి. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాం యేసుక్రీస్తును చంపడానికి ఈవిల్ స్పిరిట్ లేదంటే దెయ్యాలు హెరోదు రాజు ద్వారా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా దేవుడు అద్భుతంగా కాపాడామన్నమాట. అద్భుతంగా దేవుడు తప్పించామన్నమాట. అంటే అదే దేవుడు ప్రియులారా మనల్ని కూడా తప్పకుండా కాపాడుతారు, తప్పిస్తాడు. అపాయం నుండి దేవుడు మనల్ని కాపాడుతారు. మనం దేవుని యొక్క పిలుపు పొందిన ప్రియులారా, దేవుని యొక్క పిలుపు పొందిన వారికి విధంగా దేవుడు రకరకాల విధంగా ప్రయత్నాలు చేశాడు. అయినప్పుడు కూడా జీవం గల దేవుడు ప్రియులారా కాపాడుతాడు. అద్భుతంగా దేవుడు కాచి కాపాడి నడిపిస్తారు. ఇప్పుడు ఈ రోజు మనం బ్రతికి ఉన్నామంటే దేవుడు ప్రియులారా మనల్ని కాపాడిన కాబట్టి అన్నమాట. స్తోత్రం. మనకు వ్యతిరేకంగా సాతాను పని చేయలేదని కాదు, ఎన్నో తంత్రాలు ఎన్నో కుట్రలు ప్రయత్నాలు చేశారు, కానీ అది దేవుడు ఫెయిల్ చేశామన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు రకరకాల ప్రత్యేకంగా పరిశుద్ధాల ప్రార్థనని బట్టి, యేసు నామాన్ని బట్టి, యేసు రక్తాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు దేవదూతల్ని బట్టి దేవుడు. కాబట్టి దేవుడు ప్రియులరా మనను కాచి కాపాడి ముందుకు అద్భుతంగా తప్పకుండా దేవుడు నడిపిస్తారు. ఇప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తును ఒక ఉద్దేశంతో పంపామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులరా యేసుక్రీస్తును ఒక ఉద్దేశంతో తండ్రిని దేవుడు పంపారు. కాబట్టి అది నెరవేర్చకుండా దెయ్యాలు ఎన్నో విధంగా ప్రయత్నం చేశాము అన్నప్పుడు కూడా దేవుడు అద్భుతంగా ప్రియులారా మనం చూసినట్లయితే ఆ సాతాను ఒక తంత్రాల నుండి యేసుక్రీస్తును అద్భుతంగా కాపాడారు. అలాగే దేవుడు మనల్ని కూడా తప్పకుండా కాపాడుతారు. ఇప్పుడు దాకా దేవుడు మనల్ని కాపాడిన కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. ఇప్పుడు అదే దేవుడు ఇంకా కూడా తప్పకుండా కాపాడుతారు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? మన దేవునిలో ఆధారపడాలి. ప్రియులారా మనం దేవునిలో ఆధారపడాలి. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం మనం చదువుతారు. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిది. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనను పరిశుద్ధాత్మ దేవుడు సకల సత్యములో నడిపిస్తాడు, దారి చూపిస్తాడు అనమాట. ఎక్కడైతే మనకు ప్రమాదంగా ఒక చోటులో మన ప్రమాదంగా ఉంటే దేవుడు చేస్తారు, ఇంకొక చోటుకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు. హల్లెలూయా. కాబట్టి మనం చూస్తున్నాము, ఇక్కడ హెరోదు రాజును దేవుడు అంటే ప్రత్యేకంగా ఇక్కడ ఏమి చేయలేనట్టు మనం చూస్తున్నాం. దేవుడైతే యేసుక్రీస్తును హల్లెలూయా యోసేపు మరి వారిను ఇంకొక దారి వేరొక మార్గానికి నడిపించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి జీవంగా దేవుడు ప్రియులారా మనం ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు చిత్తానుసరంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన చిత్తానుసరంగా ప్రియులారా దేవుడు మనల్ని తప్పకుండా నడిపిస్తాడు, హోలీ స్పిరిట్ నడిపిస్తాడు. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము యోసేపుతో దేవుడు మాట్లాడారు అనమాట. యోసేపుతో దేవుడు మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను హెరోదు రాజు హృదయంలో ఆలోచన చంపడానికి ఆలోచన ఇచ్చినప్పుడు కూడా దానికంటే ఫాస్ట్ గా దానికంటే ముందుగా దేవుడు సర్వజ్ఞాని కాబట్టి ప్రియులారా దానికంటే ఫాస్ట్ గా దేవుడు ప్రియులారా పని చేస్తున్నట్టు కార్యం చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చూసినట్లయితే సాతాన్ అంటే మనం భయపడ అవసరం లేదు. ఆల్రెడీ శిలువ మరణం ద్వారా సాతాన్ యేసుక్రీస్తు ఓడించామన్నమాట, ఓడిపోయిన వాడు అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మన దేవుడు పని చేస్తున్నంత ఫాస్ట్ గా సాతాన్ ఏమాత్రం పని చేయలేదన్నమాట. ఇప్పుడు దేవుడు చాలా ఫాస్ట్ గా పని చేస్తాడనమాట. దేవుడు హల్లెలూయా స్పీడ్ మనం చూసినట్టే దేవునికి ఎక్కువ ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్టే దేవుడు చూపిన దర్శనం, దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు కళల ద్వారా మాట్లాడారు యోసేపుతో అని. యోసేపు దేవుని ఒక కళ గ్రహించినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మన దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన ఆత్మీయంగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని ఒక స్వరం వినే కెపాసిటీ మనం ఉండాలి అనమాట. దేవుని ఒక స్వరం వినే కెపాసిటీ ఆ కృపాదేవుడు మనకు అనుగ్రహించిన కార్యంగా. కాబట్టి దేవుని స్వరం విని మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు దేవుడు స్వరం విని, యేసుక్రీస్తు ఒక స్వరం విని, పరిశుద్ధాత్మ దేవుని ఒక స్వరం విని ప్రియులారా మనం ముందుకు వెళుతున్నప్పుడు మనం దుర్మరణాలు జరగలేదన్నమాట. లేదంటే సాతానుకు మనను చంపడానికి లేదంటే నాశనం చేయడానికి వీలు లేదు. కాబట్టి దేవుని స్వరం వినడం చాలా ప్రాముఖ్యం అనమాట. దేవుని స్వరం విని బ్రతకడం చాలా ప్రాముఖ్యం.
ఇక్కడ మనం చూస్తున్నాము యోసేపు దేవుని స్వరం విన్నామన్నమాట. కళల ద్వారా అది అర్థం చేసుకున్నారు. కాబట్టి అలాగే ప్రియులారా ముందుకు అద్భుతంగా కాపాడబడి ముందుకు వెళ్ళినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కాలంలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మనం దేవుని స్వరం విని ప్రియులారా ముందుకు వెళ్ళాలి అనమాట. ఇప్పుడు మీరు ఎంతమంది దేవుని ఒక స్వరం వింటున్నారు? ఇప్పుడు దేవుడు రకరకాల విధంగా దేవుడు మాట్లాడతారు. వాక్యం ద్వారా మాట్లాడతారు, దైవజనురాల ద్వారా దేవుడు మాట్లాడతారు, కళల ద్వారా మాట్లాడతారు. ఇప్పుడు దేవుడు అయితే మాట్లాడతారు, మన యేసుక్రీస్తు జీవంగల దేవుడు మాట్లాడతారు. కాబట్టి మనం దేవుని ఒక స్వరం విని ప్రియులారా మనం ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఒక స్వరం విని ప్రియులారా మనం ముందుకు వెళ్ళి ఉండే మన కాపుదల ఉంది అనమాట. సామెతల గ్రంథం ప్రియులారా, సామెతల గ్రంథము 1వ అధ్యాయము చివరి వచనములో రాయబడింది, దేవుని ఒక స్వరం విన్నవారు వారు సమాధానంగా బ్రతుకుతారు అనమాట. కాపుదల వారికి ఉంది అనమాట. ఒకసారి చదువుతారమ్మా. సామెతల గ్రంథము 1వ అధ్యాయము చివరి వచనం. నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా నుండును. ఎస్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే నా ఉపదేశం అంటే దేవుని ఒక స్వరం వినాలి అనమాట. విని బ్రతుకుతున్న వారు ప్రియులరా సమాధానంగా అంటే సురక్షితంగా వారు బ్రతుకుతారనమాట. కీడు వస్తాయని వారికి భయం లేదు. ఎందుకంటే దేవుడు అంత గొప్పవాడనమాట. మన దేవుడు దేవుని వాక్యానికి ప్రియులరా మనం లోబడి బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా దేవుడు కాపాడుతారు. దేవునికి బాధ్యత అనమాట, రెస్పాన్సిబిలిటీ అనమాట. దేవునిలో ఆధారపడుతున్న వ్యక్తులను, దేవుని కొరకు నిలబడుతున్న వ్యక్తులను సజీవుడైన దేవుడు తప్పకుండా కాపాడుతారు. ఇప్పుడు వారు ప్రాణం తీయడానికి ఈవిల్ స్పిరిట్ దానికి ముందే ప్రయత్నాలు చేస్తాడు. కానీ దేవుడు మాత్రం యేసునామములో దేవుడు మాత్రం ఒప్పుకోలేదు. కాబట్టి దేవుల్లో ప్రియులను మనం ఆధారపడాలి. దేవుల్లో ప్రియులారా మనం అనుదినం ఆధారపడాలి. యేసు రక్తం, యేసు ప్రార్థనలో, మన పరిశుద్ధాత్మలో మనం ఆధారపడాలి. అంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, సాతాను నాశనం చేయడానికి, హత్య చేయడానికి, దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తుంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు జీవన ఇవ్వడానికి వచ్చామన్నమాట. అంటే సమృద్ధి జీవనంలోనికి నడిపించడానికి వచ్చామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనల్ని తప్పకుండా కాపాడి తప్పకుండా ప్రియులారా జీవంగల దేవుడు నడిపిస్తారు. కాబట్టి సాతాన్ టార్గెట్ చేసిన యేసుక్రీస్తును జీవంగల దేవుడు అద్భుతంగా తప్పించి కాపాడి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలాగే మనల్ని కూడా తప్పకుండా దేవుడు ఇప్పుడు కాపాడి నడిపించారు. ఇంకా కూడా తప్పకుండా కాపాడి బలపరిచి ముందుకు నడిపిస్తారు. ఇప్పుడు లూకాసు సువార్త 2వ అధ్యాయము ప్రియులారా 2వ అధ్యాయం 52వ వచనంలో మనం చూసినట్లయితే, జీసస్ grew in wisdom and in stature and in favor with God and all the people. తెలుగు బైబిల్ చదువుతారా? లూకాసు సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. కాబట్టి యేసుక్రీస్తును దేవుడు అద్భుతంగా కాపాడారు. దేవుని యొక్క దయలో, మనుషుల యొక్క దయలో యేసుక్రీస్తు దిగామన్నమాట. ఇప్పుడు అలాగే దేవునిలో ప్రియులారా ఆధారపడి ప్రియులారా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని యొక్క దయలో, మనుషుల యొక్క దయలో ఎదైనట్టు దేవుడు తప్పకుండా కృప అనుగ్రహించినాక దేవునిలో ఆధారపడి మనం బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని యొక్క దయలో, మనుషుల యొక్క దయలో మనం అనుదినం ఎంకరేజ్ అయినట్టు తప్పకుండా జీవగల దేవుడు ప్రియులారా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం భయపడవద్దు. ఇప్పుడు ఈ దుష్టుడు బైబిల్లో రాయబడింది, పాంబులను, తెల్లును, శత్రుబలం అందటి మీద త్రొక్కడానికి దేవుడు మనకు అధికారం అనుగ్రహించాను, ఏది మనకు హాని చేయలేదు. ఇప్పుడు ఏ సాతాను ప్రియులారా మనకు యేసునామములో హాని చేయలేదన్నమాట. ప్రయత్నం చేస్తాడు కానీ అది మనకు ఏమీ చేయలేదు. ఎందుకంటే సాతాను జయించిన గొప్ప సజీవుడైన దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో నివాసం చేసిన ఒకటి ఏది హాని మనకు చేయలేదన్నమాట. ఇప్పుడు మనం మాత్రం డిపెండ్ చేయాలి. తప్పకుండా మన అనుదినం ప్రభువైన యేసుక్రీస్తులో మనం ఆధారపడాలి, యేసు రక్తంలో ఆధారపడాలి, యేసునామములో ఆధారపడాలి, మనం హోలీ స్పిరిట్లో ఆధారపడాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రియులారా సకల సత్యములో మనలో తప్పకుండా నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, హేరోదు కోపంతో నింపబడి యేసుక్రీస్తును దొరకలేదు కానీ వేరే కొందరును ప్రియులారా నాశనం చేసినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది.
కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం కోపపడుడి గాని పాపం చేయవద్దు. కోపపడుడి గాని పాపం చేయవద్దు. సూర్యుడు అస్తమించే వరకు కోపాన్ని మన హృదయంలో పెట్టవద్దు అనమాట. ఇప్పుడు మత్తయి సువార్త ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో మనం చూసినట్టే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. నేను నీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎందుకు ప్రియులారా ప్రభు ఇలాగే చెప్తున్నారు? మీరేం చెప్తారు? స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా చెప్తారా? స్తోత్రం, హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడింది? నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. అంటే ప్రియులారా, ఒక వ్యక్తి మనతో కోపంతో ఉంటే ఆ వ్యక్తి కోపం హృదయంలో పెట్టుకొని వెళ్ళవద్దనమాట. ఒకవేళ కోపం ఉంటే బయటకు అది తీసివేయాలన్నమాట. ఆ కోపం లోపల ఉన్న కోపం బయట తీసివేయాలి. హల్లెలూయా. అదే ఉద్దేశం అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31 వచనంలో రాయబడినట్టు, సమస్తమైన చేదు, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం విసరించుడి. ఇప్పుడు ఒక వ్యక్తి కోపం వచ్చినప్పుడు కొందరు కోపం చూపిస్తారు, కొందరు కోపం హృదయంలో దాచిపెడతారు. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం ప్రకారం ప్రియులారా మనం చూసినట్టే, ఒక వ్యక్తి కోపం వచ్చినప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా చేసినప్పుడు ఏమవుతుంది? లోపల ఉన్న కోపం అది బయటకు తీసివేస్తున్నాయి అనమాట, అయిపోతాయి అనమాట. కానీ కొందరు ఏం చేస్తారు? కొందరు కోపం వచ్చినప్పుడు అది బయటకు వెంటనే చూపిస్తారు, కొందరు హృదయంలో అది దాచిపెడతారు, బయటకేమో నవ్వుతారు, కొందరు చాలా మాస్క్ కూడా వేస్తారు. అలాంటి వ్యక్తులు చాలా డేంజర్ అనమాట. వారికి ఇబ్బంది, వారి జీవితానికి వారు హాని చేస్తుంది, ఇద్దరు కూడా హాని చేస్తుంది అనమాట. కాబట్టి ప్రభు కోరుతున్న విషయం, అలాగే మనం కోపానికి లేదంటే పగ గాని కోపం గాని దాని హృదయంలో చోటు పోవద్దు. కోపానికి చోటు ఇచ్చి ఉండే అది తీసివేయలేదంటే ఈవిడ స్పిరిట్ ఎక్కువ వచ్చి వారి హృదయంలో కూర్చోడానికి అవకాశం ఉంది. పగ గాని తర్వాత నరహత్య, దెయ్యం నరహత్య మదర్ దాని మీద కూడా ఈవిడ స్పిరిట్ పనిచేస్తుంది అనమాట. అలాంటి దెయ్యం కూడా ఒక వ్యక్తి లోపల వచ్చి ఉండే హెరోదు చేస్తుంటే జరుగుతుంది అనమాట. హెరోదు మనం చూస్తున్నాము, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, చాలా మందిను, చాలా చిన్న పిల్లలను, అమాయకులుగా ఉన్న చిన్న పిల్లలను చంపేస్తుంటూ చూస్తున్నాం. కాబట్టి ప్రభు కోరుతుంది అది అలాగే జరగవద్దు. ఎందుకంటే నరహత్య చేయవద్దని బైబిల్లో రాయబడింది. దేవుడు సత్యకర్తైన దేవుడు, మనిషిని దేవుడు నిర్మించామన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ప్రాణం తీయడానికి దేవుడు మనిషికి హక్కు ఇవ్వలేదు, అధికారం ఇవ్వలేదు అనమాట. దేవుని చిత్తలో ఉంది. కానీ ఈ ఈవిల్ స్పిరిట్ కొందరి హృదయంలో ఏం చేస్తారంటే, ఫలానా వ్యక్తులను చంపేసుకోము అని అలాంటి ఆలోచన ఈ సాతాన్ ఇస్తాడు. ఎందుకంటే సాతాన్ ఒక గుణం అద్దని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి. కాబట్టి ఆత్మీయంగా మాత్రం కాదు, ఆత్మీయంగా చంపేస్తారు. అది మాత్రం కాకుండా ఫిజికల్ కూడా చంపేయడానికి కూడా, దుర్మరణాలు తీసుకొని రావడానికి కూడా ఈ విడిచిపెట్టు ప్రయత్నం చేశాడు. కాబట్టి యేసు రక్తం, యేసు నామములో ఆధారపడి దేవుని బిడ్డలుగా మనం బలంగా ప్రార్థన చేయాలి. అందుకొరకు అభిషక్తులు ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యేసు నామములో మనం ప్రత్యేకంగా అభిషక్తుల కొరకు, దేవజనులు దేవుని పిల్లల కొరకు ప్రత్యేకం యేసు నామములో మనం ప్రార్థన చేయాలి. దేవుడు అద్భుతంగా కాపాడుతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన కొరకు దేవుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు విజ్ఞాపన ప్రార్థన చేసిన గొప్ప ప్రధాన యాజకుడు. దాన్ని బట్టి స్తోత్రం. ప్రభు కాపుదల మనకుంది. అది మాత్రం కాకుండా చాలా పరిశుద్ధులు మన కొరకు యేసు రక్తం, యేసు నామములో ఆధారపడి ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఆ కాపుదల మనకు ఉన్న కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థన చేస్తున్న వారిని మనం దీవించాలి, వారిని మనం ఎంకరేజ్ చేయాలి. ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న వారిని మనం ఎంకరేజ్ చేయాలి. వారి వలన ప్రియులారా మనకు దేవుడు ప్రార్థన విని
మనను కాపాడుతున్నా కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన కంచె చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కాలంలో ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ కాలంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే ఎక్కడ చూస్తున్నా నరహత్య ఇలాంటి ఉన్న న్యూస్ మనం ఎక్కువ వెళ్ళినా. కాబట్టి దేవుని బిడ్డలు యేసు అమలు ఎక్కువ ప్రార్థన చేయాలి. కాబట్టి యేసు క్రీస్తు స్పష్టంగా చెప్పారు, నరహత్య చేయొద్దు అని చెప్పారు. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం చదువుతారమ్మా. 21వ. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. తర్వాత నెక్స్ట్ నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మన హృదయంలో ప్రియులారా కోపం పగ గాని కోపం గాని చేదు ప్రియులారా మనం పెట్టవద్దు అనమాట. కోపం గాని పగ గాని హృదయంలో చేదు గాని ప్రియులారా మనం కోపం పెట్టవద్దు. ఒకవేళ అలాగే పెడుతున్న వ్యక్తులు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, తన సహోదరిని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నీకు లోనగును. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము నర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల వెంటనే ఏం చేసుకోవాలి? ఆ సహోదరి దగ్గర వెళ్ళి వెంటనే సమాధాన పరచుకోవాలన్నమాట. సమాధాన పడాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కోపం పెట్టుకొని ముందుకు వెళ్ళవద్దు అనమాట. కోపం హృదయంలో దాచిపెట్టవద్దు. దాని వలన ప్రియులారా ఎవరికి మేలు లేదనమాట. కోపం హృదయంలో దాచిపెట్టడం వలన ప్రియులారా ఎవరికి మేలు లేదు. కాబట్టి ప్రియులారా మనం తీసివేసుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పారు, దేహమును చంపిన వారును భయపడవద్దు అని యేసుక్రీస్తు ప్రియులారా స్పష్టంగా నేర్పించామన్నమాట. దేహమును చంపిన వారును ప్రియులారా దేవుని బిడ్డలుగా మనం భయపడ అవసరం లేదు. ఇప్పుడు ఎవరిని భయపడాలి అని కూడా ప్రభు స్పష్టంగా చెప్పారు. చదువుతారమ్మా 5వ వచనం చదువుతారా? ఎవరికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును, చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ప్రియులారా మనం బైబిల్ స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. డియర్ ఫ్రెండ్స్, డు నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ దోస్ హూ వాంట్ టు కిల్ యువర్ బాడీ. ఈ శరీరాన్ని చంపడానికి అలాంటి వారిను భయపడవద్దు అని స్పష్టంగా యేసుక్రీస్తు చెప్పామన్నమాట. దే కెనాట్ డూ ఎనీ మోర్ టు యూ ఆఫ్టర్ దాట్. దానికంటే వారు ఏం చేయలేదన్నమాట. దానికంటే గొప్ప విషయం ఉంది అని అర్థం. లేదు, దానికంటే గొప్ప విషయం ఉంది అనమాట. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటిది? మన ఆత్మ దేవుని చేతిలో ఉండడమే గొప్ప విషయం. సువార్త విని రక్షణ పొందిన మనం ఆత్మ దేవుని మహాకృపను బట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపక్షమాపణ పొందిన మన ఆత్మ ఇప్పుడు దేవుని చేతిలో ఉన్నామన్నమాట. అదే మనం గొప్ప చేయమని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన ఆత్మ సువార్త విని రక్షణ పొందిన మన ఆత్మ యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపక్షమాపణ, యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రియులారా మన ఆత్మ దేవుని బలమైన చేతిలో ఉంది అన్నమాట. కాబట్టి ప్రియులారా మన ఆత్మ దేవుని చేతిలో ఉండడమే చాలా గొప్పది అనమాట. ఈ శరీరం మనం అర్థం చేసుకోవాలి, ఇది మన ఆత్మకు కవరింగ్ మాత్రమే. ఈ బాడీ అంటే ప్రియులారా బాడీ కాదు. బాడీ అంటే ఈ శరీరం కాదు, మనలో ఉన్న ఆత్మ అనమాట. లేదు, బాడీ ఏమో దానికి కవరింగ్ మాత్రమే అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అందుకొరగా ఆత్మ ఒక వ్యక్తి నుండి వెళ్ళిపోయినప్పుడు మట్టిలోనికి చేరుతుంది అనమాట. కాబట్టి ఆత్మ ప్రియులారా దేవుని చేతిలో ఉండాలి అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పాపం చేసిన తర్వాత ప్రియులారా దేవుని నుండి మానవులు దూరం అయిపోయింది. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు ఇంకొక విషయం కూడా మనకు నేర్పిస్తుంది. 5వ వచనములో, ఇదే లూకా సువార్త 12వ అధ్యాయం 5వ వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే ఒక మాట కూడా అక్కడ రాయబడింది, హెల్ లేదా నరకం గురించి రాయబడింది. బట్ ఐ టెల్ యూ హూమ్
to fear God who has the power to kill you and then throw you into hell. Yes, he is the one to fear. కాబట్టి నరకం గురించి బైబిల్ మనకు నేర్పిస్తుంది. కానీ నరకం మానవుల కొరకు లేదంటే మనుషుల కొరకు దేవుడు సిద్ధపరచలేదన్నమాట. కానీ సాతాను కొరకు దేవుడు నరకం సిద్ధపరచామన్నమాట. కాబట్టి పాపక్షమాపణ పొందలేని వ్యక్తులకు ఆత్మ నరకములో వెళతని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అందుకొరకు ప్రియులారా, ప్రతి ఒక్కరు పాపక్షమాపణ పొందాలి, దేవునితో పాపాలు ఒప్పుకోవాలి, యేసు రక్తం ద్వారా కడుగబడాలి, శుద్ధీకరణం పొందాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రమాదమైన విషయం ఏంటంటే, ఈ నరకములో ఒక వ్యక్తికి ఆత్మ వెళ్ళడం చాలా ప్రమాదకరమైన విషయం అన్నమాట. ఒక వ్యక్తి మరణించడం కంటే చాలా ప్రమాదకరమైన విషయం ఏంటంటే తన ఆత్మ నరకములో రెండవ మరణం. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అది రెండవ మరణం అన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, దేవుని బిడ్డలుగా మన ఆత్మ రక్షణ పొందిన మన ఆత్మ దేవుని చేతుల్లో ఉన్నామన్నమాట, సేఫ్టీగా ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా నేర్పించిన విషయం ఏంటిదంటే, దేహమును చంపిన వారిని దయచేసి మీరు భయపడవద్దు. అంటే దానికి అర్థం దేవుడు మనల్ని కాపాడలేదని కాదు, దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతారు. చూడండి, ఇదే అధ్యాయము 7వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంది. చదువుతారమ్మా, లూకా సువార్త 12వ అధ్యాయం 7వ అధ్యాయం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడికుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. ఎస్, చూడండి, అక్కడ మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకూడి. ఇప్పుడు దేవుని యొక్క దృష్టి మన మీద ఉన్నామన్నమాట. దేవుని యొక్క యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన, అడగబడిన ప్రియులారా, దేవుని పిలుపు పొందిన ప్రియులారా, మన మీద దేవుని యొక్క దృష్టి ఉంది అన్నమాట. ఇప్పుడు మనం భయపడ అవసరం లేదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకూడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా. అంటే దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతారు. ఈ భూమిలో బ్రతికినంత కాలం దేవుడు చిత్తమైన రోజు దాకా నిన్ను మనల్ని అందరినీ కూడా సజీవుడైన దేవుడు ప్రియులారా తప్పకుండా కాల్చి కాపాడి ముందుకు జీవంగల దేవుడు తప్పకుండా ప్రియులారా నడిపిస్తాడు. దేవుని కాపుదల ప్రియులారా మనకు ఉంది అనమాట. తప్పకుండా దేవుడు కాపాడతారు, దానిలో ఏమాత్రం మనం డౌట్ పడే అవసరం లేదు. కానీ ఒకటి మనం చేయాలి, దేవునిలో ఆధారపడాలి. ఒకటి ప్రియులారా మనం చేయాలి, దేవునిలో అన్నదనం ఆధారపడాలి. ఆధారపడుతున్నప్పుడు తప్పకుండా జీవంగల దేవుడు మనను అద్భుతంగా కాచి కాపాడి జయంతో దేవుడు నడిపిస్తారు. కాబట్టి దేవుడు బలమైన దేవదూతల ద్వారా దేవుడు మనల్ని కాపాడుతారు. ఇప్పుడు ప్రియులారా, మనం ఎట్టి పరిస్థితుల్లో అనుమాన మాటలు మనం పలుకోవద్దు, అవిశ్వాస మాటలు మనం పలుకోవద్దు. ఎందుకంటే మన మాటలు చాలా ప్రాముఖ్యం ఉంది అనమాట. మన జీవ మాటలు పలకాలి, విశ్వాసంతో మనం మాట్లాడాలి. పరిస్థితులు ఎంత ఘోరమైనా సరే దేవుని యొక్క వాగ్దానాలు ఎత్తుపట్టుకొని ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవదూతలు పని చేస్తాడు. మన యేసునామములో ప్రార్థన చేసినప్పుడు బలమైన దేవదూతలు పని చేస్తాడు. ఇప్పుడు దేవదూతల ద్వారా కూడా దేవుడు కాపాడతారు. కాబట్టి మనం సువార్తమైన రక్షణ పొందిన ప్రియులారా, మనం దేవుని రాజ్యంలో ఉన్నామన్నమాట. దేవుని రాజ్యంలో గొప్ప కాపుదల మనకుంది. దేవుడు కాపాడతారు. ప్రత్యేకంగా దేవుడు మనను యేసు రక్తం ద్వారా దేవుడు కాపాడతారు. యేసు నామం అలాగే దేవుడు తన ఆత్మ ద్వారా, హోలీ స్పిరిట్ దేవుడు మనను, అలాగే ప్రియులారా దేవుడు తన వాక్యం ద్వారా, అలాగే దేవుడు దూతల ద్వారా కూడా దేవుడు కాపాడతారు. ఇప్పుడు మన దేవుని రాజ్యంలో ప్రియులారా మన గొప్ప కాపుదల మనం ఉన్నామన్నమాట. మాత్రమే కాకుండా పరిశుద్ధులు, ప్రార్థనలు. ఇప్పుడు మనం చూస్తున్నాము అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంతా కూడా సరదాగా ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి చెరసాలలో ఉన్న పేతురును దేవుడు అద్భుతంగా బయటకు ప్రియుల నడిపించుంటూ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. బట్ జీవగల దేవుడు ప్రియులారా మనల్ని అయితే కాపాడతారు. దేవుడు మనల్ని బలపరిచి తప్పకుండా ప్రియుల దేవుని పిలుపు పొందిన మిమ్మల్ని దేవుడు కాపాడతారు. ఇప్పుడు శత్రు ఒక భాగములో భయం పుట్టించినట్టు, అంటే భయం అపవాది మీ హృదయంలో రకరకాల విధంగా భయం తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే నీవు పిలుపుకు దేవుని యొక్క పిలుపుకు తగినట్టు దేవుడు పిలిచారు, ఆ పిలుపుకు తగినట్టు నీవు ముందుకు వెళ్లకుండా ఉండడానికి వరకు ఈవిడస్ పెట్టు అడ్డుపడతాయి అనమాట. ఫియర్ తీసుకొని పట్టడానికి ప్రయత్నం చేస్తాడు.
కానీ మనం ఏం చేసుకోవాలి? యేసునామములో మనం ప్రార్థన చేయాలి. భయం నుండి దేవుడు విడిపిస్తాడు. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడితేనే పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి యేసునామములో ఈ వాక్యం బిడ్డన మీలో ఏదైనా ఫియర్ ఉండే యేసునామములో ఫియర్ తొలగిపోయినాక, భయం తొలగిపోయినాక యేసునామములో. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మరణం ద్వారా మరణాధికారైన సాతాను ఓడించినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అదే మాత్రం కాకుండా మరణ భయానికి మరణ భయం దాని యొక్క దాసత్వంలో ఉన్న వారిని విడిపించినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మా చదువుతారమ్మా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చూడే మరణ భయం మరణాధికారి సాతాను శిలువ మరణంతో యేసుక్రీస్తు ఓడించామన్నమాట. లేదు కాబట్టి ఇంకా ప్రియులారా మనం మరణం భయం ఆ యొక్క ఫియర్ లో మనం బ్రతకాల్సిన అవసరం లేదనమాట. దాని నుండి దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. కాబట్టి దేవుడు తన ప్రేమతో నింపి మనల్ని మరణ భయం నుండి విడిపిస్తాడనమాట. ప్రాణ భయం నుండి జీవంగల దేవుడు విడిపించినాక కాబట్టి ఈ వాక్యం విన్న మీలో ప్రాణ భయం ఉండే ఏ సమయంలో దాని నుండి దేవుడు విడిపించినాక దేవుడు తన ప్రేమతో వాక్యంతో నింపి జీవంతో మహిమతో నింపి ప్రియులారా దేవుడు మనల్ని విడిపిస్తాడు. మన ఆత్మ మనసును పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచి ఫియర్ స్పిరిట్ నుండి దేవుడు విడిపిస్తాడు. ఒకవేళ ఫియర్ లేదంటే భయం స్పిరిట్ ప్రియులారా మనం ప్రాణంలో ప్రభావం చేస్తున్న కొలది ఏమవుతుంది? మనం దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మనం ఫలించలేదన్నమాట. దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళలే, ఆగిపోతాయి అనమాట. అది సాతాను ఒక తంత్రం అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? పూర్తి మనం సమర్పించుకోవాలి. ప్రాణం కంటే ప్రభువును ప్రేమించాలి. మన ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా దేవుని బలమైన చేతిలో సమర్పించాలి. ఇప్పుడు ఈ కాలంలో మనం చూసినట్లయితే అభిషక్తులు ప్రత్యేకంగా దేవుని పిలి పొందిన వారు దేవుని రాజ్యం వరకు వాడబడకుండా ప్రత్యేకంగా సాతాన్ సవాళ్ళు చేసిన ఒక ఏరియా అనమాట. ఫియర్ మరణ భయం ప్రాణ భయం. కాబట్టి యేసునామములో ప్రతి ప్రాణ భయం మరణ భయం తొలిపోయినాక యేసునామములో దాని వెనక ఈవిల్ స్పిరిట్ అనమాట, దెయ్యం పనిచేస్తుంది అనమాట. ఒకటి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మ దేవుడు మనకు ఇవ్వలేదన్నమాట. ఒకవేళ మీరు తల్లి గర్భం నుండి ఇప్పటి నుండి మీలో వచ్చిన భయమైన సరే ఆ భయం నుండి కూడా దేవుడు జీవంగల దేవుడు విడిపిస్తాడు. దేవునికి సాధ్యం అనమాట. ఎన్ని సంవత్సరం నుండి మీలో మీ ప్రాణంలో మీ శరీరంలో ప్రవేశించిన ఆ ఫియర్ ఈవిల్ స్పిరిట్ అయినా సరే జీవంగల దేవుడు తన వాక్యం ద్వారా యేసయ్య తన వాక్యం ద్వారా తన నామం ద్వారా తన ఆత్మ ద్వారా విడిపిస్తాడు. కాబట్టి దేవుడు మన ఆత్మను బలపరిచి ప్రాణభయం నుండి దేవుడు యేసులో విడిపించినాక దేవుడు తన ప్రేమతో నిండి ప్రాణభయం నుండి దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. అలాగే దేవుడు తన ప్రేమతో నిండి ప్రియులారా మనం అధీనంగా దేవుని స్వరానికి లోబడి బ్రతికినట్టు దేవుడు యేసులో కృప అనుగ్రహించినాక కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం దేవుని. కాబట్టి ప్రియులారా 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. ఆమేన్. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న మహిమ నిరసన క్రీస్తులో ఏమాత్రం సాతాను సంబంధమైన భయం లేదనమాట. దేవునితో ఉన్న భయభక్తి ఆ తేడా ఉంది. దేవునితో ఉన్న భయభక్తి అంటే దేవుని మనం గౌరవించడం, దేవుని ప్రేమించడం, దేవుని చెప్పిన మాటకు లోబడడం. కాబట్టి దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. పిరికితనము గల ఆత్మ దేవుడు మనకు ఇవ్వలేదు. కాబట్టి ఈ ఫియర్ ప్రియులారా మనం చూస్తున్నాం. ఆదికాండంలో మనం చూస్తున్నాము 3వ అధ్యాయంలో ఎప్పుడైతే ఆదాం పాపం చేసిన తర్వాత ఫియర్ వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి 2వ ఆదాం కడపటి ఆదాం అనే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాస చేసుకొని ఆ భయం నుండి విడిపిస్తాడనమాట. పూర్తి విడిపిస్తాడు.
ఒకటి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు కూడా భయంతో బ్రతుకునే వ్యక్తిగా ఉండే, ఇప్పుడు కూడా దేవుని ప్రేమతో మనం పూర్తిగా నింపబడలేదేమో. ఒకసారి ఆమె చదవండి 1 యోహాను 4:18. 1 యోహాను 4:18. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడువాడు కాడు. చూడండి, అంటే దేవుని ప్రేమతో ప్రార్థన చేయాలి. ప్రభువా మీ ప్రేమతో నన్ను నింపము, పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా యేసు మీ ప్రేమతో ఉమ్మరించుము. కాబట్టి ప్రేమతో ప్రియులారా మనం నింపబడుతున్న కొలది ప్రతి ఫియర్ వెళ్ళిపోతాయి అనమాట, భయం వెళ్ళిపోతాయి అనమాట. దేవుని ప్రేమతో జీవం యేసే మాటలతో ప్రియుల పరిశుద్ధాత్మతో మనం నింపబడుతున్న కొలది ఫియర్ వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం అధికంగా ఫలిస్తుంది. ఇప్పుడు మనం అనేకులతో యేసునామములో సువార్త చెప్పే వ్యక్తులుగా మార్చబడతాయి. ఇప్పుడు మన యేసునామములో అనేకుల కొరకు గట్టిగా నిలబడి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మనం దేవుని ప్రేమతో దేవుని ఆత్మతో నింపబడిన స్థాయిలో ఉన్నప్పుడు యేసునామములో నిలబడి దెయ్యాలు మనం వెళ్ళగొట్టే వ్యక్తిగా దేవుడు వాడతారు తప్పకుండా. కాబట్టి ఈ కాలంలో ప్రియుల దేవుడు ఆత్మతో వాక్యంతో నింపి భయం నుండి దేవుడు విడిపించి, అంటే దేవుడు తన ప్రేమతో నింపి భయం స్పిరిట్ ను ఓవర్కమ్ చేసుకొని బ్రదైనట్టు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. యేసయ్య మనకు సహాయం చేస్తాడు, లేదు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి మీరు చాలా సంబలిస్తూ నుండి ఫియర్ స్పిరిట్ ద్వారా మీరు దండించబడుతున్నారేమో, కానీ బాధపడవ, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, దేవుడు విడిపిస్తాడు. దేవుని ఆధారపడుతున్న నిరంతరం మనం యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్న కొలది, నిరంతరం దేవుని యొక్క వాక్యములు మనం ఆధారపడుతున్న కొలది, పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్న కొలది దేవుడు డెలివరెన్స్ ఇస్తాడనమాట. ఆత్మలో బలపరిచి ప్రాణ నూతనపరిచి దేవుడు తన ప్రేమతో జీవంతో మహిమతో నింపి మనను అనేకులకు దేవునగరంగా దేవుడు యేసునామములో దేవుడు తప్పకుండా దేవుడు నిలబడతాడు. ఇలా దేవుడు బలపరిచి దేవుడు వాడతారనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఇలా మనం కాబట్టి మీరు భయం వలన మీరు వెనకకు వెళ్ళిపోవద్దు అనమాట. దేవుని యొక్క పిలుపు నుండి మీరు తప్పించుకొని వెనక అడుగు వేయొద్దు, లేదంటే పక్కకు జరగవద్దు అనమాట. దేవుని యొక్క పిలుపు కొరకు యేసునామములో మనం గట్టిగా నిలబడాలి అనమాట. దేవుని యొక్క పిలుపు కొరకు గట్టిగా నిలబడాలి. కాబట్టి మీలో రకరకాల లోపాలు ఉండవచ్చు. కాబట్టి మనలో లోపాలు ఉన్నప్పుడే ఆ లోపాలు తెలుసుకొని దేవుడు పిలిచామన్నమాట. కాబట్టి మనం అందరిలో లోపాలు ఉన్నాయి. లోపాలు కొదువు లేని వాడు ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే, జీవంగల దేవుడు మాత్రమే. కాబట్టి కొదువు మనలో ఉండవచ్చు. కాబట్టి ఆయనప్పుడు కూడా దేవుడు మనల్ని పిలిచామన్నమాట. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని బలపరిచి నడిపిస్తారు, కృప ఇచ్చి నడిపిస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవుని పిలుపు కొరకు యేసునామములో మనం గట్టిగా నిలబడాలి, దేవుడు బలపరుస్తాడు. కాబట్టి దేవునికి తెలుసు, మనకంటే మన బలహీన దేవునికి తెలుసు. అందుకొరగా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళుతున్నాము, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తని పంపిస్తాం, ఆదరణకర్త వచ్చినప్పుడు మీకు అది మేలు. కాబట్టి నేను తండ్రి దగ్గర వెళ్ళడం వలన మీకు మేలు అని చెప్పారు, ప్రయోజనం అని చెప్పారు. ఏంటిది మేలు? మేలు అంటే ఆ జీవగల దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మనలో శిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు, సమాధి నుండి 3 రోజులు తెలియలేచిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన రక్షణ పొందిన మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. మనను బలపరిచి ముందుకు నడిపించడానికి దేవుడే వచ్చి మనలో నివాసం చేసుకొని దేవుడే వచ్చి బలపరిచిన అనమాట డైరెక్ట్. హల్లెలూయా. ఇప్పుడు జీవగల దేవుడు పరిశుద్ధాత్మ వలన సువార్త విని రక్షణ పొందిన మనలో జీవగల దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో మన ఆత్మ ప్రాణం శరీరం బలపరిచి తప్పకుండా జయంతో జీవగల దేవుడు తప్పకుండా నడిపిస్తారు. తప్పకుండా దేవుడు జయంతో నడిపిస్తారు. కాబట్టి మనం సమర్పించాలి, ప్రాణం పూర్తిగా సమర్పించాలి. ప్రియులారా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం, ఆ వచనం కూడా చదివి ప్రియులారా ముగిస్తాం. స్తోత్రం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు ముందుగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. కాబట్టి దాని పైన ఉన్న వాక్యం కూడా చదవనమా? ఏ మరణమా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము.
కాబట్టి ప్రియులారా, మన యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు జయం అనుగ్రహించి నడిపించే దేవుడు మన దేవుడు. లేదా యేసుక్రీస్తు ద్వారా మనకు జయం ఉంది అనమాట. ఒకటి మరణ భయం యేసునామములో తొలగిపోయినాక, ప్రాణ భయం తొలగిపోయినాక, ప్రతి విధమైన సాతాన్ తీసుకొని వస్తున్న ప్రతి భయం నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం వాక్యం వినిన యేసునామములో మిమ్మల్ని దేవుడు విడిపించినాక, దేవుడు మీ ఆత్మను అధికంగా బలపరిచినాక, మీ ప్రాణములో ఫియర్ ద్వారా వచ్చిన గాయాలు యేసునామములో స్వస్థపరచబడినాక, ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం బట్టి వందనాలు తండ్రి. ఓహిబానాస్తిగా ఆరాధన తండ్రి, వాక్యం విన్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి ఆత్మ బలపరచుందండి దేవా. ప్రతి ఒక్కరిని దేవా మీ రక్తం ద్వారా కడుగుతున్నాం తండ్రి. దేవా వారి పట్ల ఉన్న దేవా మీ చిత్తం, మీ ప్రణాళిక యేసునామములో అది 100% జరిగినట్టు కృపా దేవా దయచేయమని ప్రతి ఒక్కరికి దేవా మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా యేసుక్రీస్తును తండ్రి మీరు అద్భుతంగా కాపాడి దేవా అద్భుతంగా మీరు మిషన్ ఫుల్ఫిల్ చేసినట్టు తండ్రి, ఈ వాక్యం వినిన దేవుని ఉన్నతమైన గొప్ప పిలుపు ఉందిన ప్రతి ఒక్కరు తండ్రి వారి యొక్క తండ్రి పిలుపుకు తగినట్టు అనుదినం జయంతో దేవా ప్రతి ఒక్కరును దేవా నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న దేవా భయం స్పిరిట్ తండ్రి ఆ ప్రభావం యేసులో తండ్రి ప్రజల యొక్క ప్రాణం శరీరం నుండి దాని ప్రభావం యేసు రక్తం యేసులో పరిశుద్ధాత్మ ఉన్నది లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఇప్పుడు విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. భయపడకము ధీలపడకము నిన్ను తోడు ఉండాను, సహాయం చేస్తాం, బలమిస్తామని చెప్పిన దేవా మీ వాక్యం పంపి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే బన సిగ ఆరాధన కరగరబిన సుగోడు కొడుబిడే సిగార కారబినే సిగార కొడుబిడే ప్రతి ఒక్కరిను తండ్రి నువ్వు అభిషేకంతో ఇప్పుడే ఉదయకాలం నింబమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభావ మీ జీవంతో మహిమతో మీ ప్రేమతో అదేవిధంగా ఇప్పుడే నింబమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా పరిపూర్ణ ప్రేమ బైబిల్ను కొట్టుతని చెప్పిన తండ్రి. ప్రతి భయం సంపూర్ణంగా లేమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం దేవా. సిఖ ఆరాధన తండ్రి ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా అభిషేకంతో ఇప్పుడు నింబమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా అభిషేకంతో నింబబడి దేవా మీ ప్రేమ గురుచు దేవా మీ ప్రేమ సువార్త దళ్ళతో చెప్పినట్టు ప్రతి ఒక్కరిని అధికంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే దేవా ప్రభు మీ రాజ్యం వరకు దేవా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఎస్ఏ మీరు ఇప్పుడు కాపాడినప్పుడు సుధిస్తున్నాం తండ్రి. ఇంకా కూడా దేవా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైనా దేవా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారు ఎవరైనా ఉండే తండ్రి ఏసే మీరు అద్భుతంగా తండ్రి మీ దూతల ద్వారా ఇప్పుడే విడిపించమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైనా అభిషక్తురాలు దేవుని పిల్లలు తండ్రి అపాయకరమైన ఇబ్బందికరమైన సమస్యలో ఉండే తండ్రి వారిని కాపాడమని యేసునామములో దేవా ప్రత్యేకంగా మేమందరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి మా రాష్ట్రం వరకు ప్రత్యేక మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి వరద వలన తండ్రి బంధపడుతున్న ప్రజల కొరకు ప్రత్యేకమే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని దేవా యేసే మీరు అద్భుతంగా కాపాడమని మేమందరం ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి మహిమ ఘనత మీకే అభిస్తున్నాం యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.